భారత్ లో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ చైనాతో కలిపి ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎక్కువగా గోల్డ్ ను మన దేశం దిగుమతి చేసుకుంటోందని చెప్పొచ్చు. భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి అందాన్ని పెంచడంతో పాటు సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. భారత్ లో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ చైనాతో కలిపి ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎక్కువగా గోల్డ్ ను మన దేశం దిగుమతి చేసుకుంటుందని చెప్పొచ్చు. భారతీయ మహిళలు బంగారు ఆభరణాలని ఎక్కువగా ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి అందాన్ని పెంచడంతో పాటు సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటోంది. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో గతేడాది బంగారం, వెండి రేట్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమైంది. ఈ ఏడాది కూడా ఆభరణంలో బంగారం ధర ఊహించని స్థాయిలో పెరిగి ఆల్ టైమ్ హైని తాకింది. జనవరి చివరిలో గరిష్ట స్థాయిల నుంచి ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో ధరలు మళ్లీ వారంలో భారీగా దిగొచ్చాయి. ఇక ఈ నెలలో హెచ్చు తగ్గుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. అప్పటికప్పుడు పెరుగుతుండడం, మళ్ళీ పడుతుండడం జరుగుతోంది. కిందటి వారం మళ్ళీ పసిడి ధరలు వరుసగా 5 రోజులు పెరిగి గురు, శుక్రవారాల్లో దిగొచ్చాయి. ఇక శనివారం మళ్ళీ భారీగా పెరిగింది. ఆదివారం ట్రేడింగ్ ఉండదు కాబట్టి ధర స్థిరంగానే ఉంది. ఇప్పుడు సెషన్లో ధరలు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ప్రస్తుతం $5,020 వద్ద ఉంది. కిందటి రోజు $5,050 వద్ద ఉండేది. సిల్వర్ రేటు కూడా స్వల్పంగా తగ్గి ప్రస్తుతం $77.30 వద్ద ఉంది. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.69 వద్ద స్థిరంగా ఉంది. దేశీయంగా బంగారం ధరల్ని చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,44,600 వద్ద కొనసాగుతోంది. ముందటి రోజు 1,800 మేర పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 1,57,750 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర గత వారం రోజులుగా పెరగనేలేదు. ప్రస్తుతం కేజీకి హైదరాబాద్ నగరంలో 2.80 లక్షలు పలుకుతోంది. ఫిబ్రవరి 13న 20,000 దిగొచ్చింది. అంతకుముందు జనవరి 29న కేజీ సిల్వర్ రేటు 4.25 లక్షల మార్కు వద్ద కొనసాగింది.